ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులపైన అవలంబిస్తున్నటువంటి వ్యతిరేక విధానాలకి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ సంపూర్ణమైన పోరాటాలు చేస్తుందని చెప్పి తెలియజేస్తూ, అంతేకాదు అందులో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాల్లో సమ్మె నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ కూడా పాల్గొనడం జరుగుతుంది. అంతేకాదు గత సంవత్సరం నవంబర్ 21వ తేదీన 2025లో అమల్లోకి తెచ్చినటువంటి 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలని చెప్పి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు ఆ 4 లేబర్ కోడ్లు అమలు అవడం వల్ల సామాన్యమైన సగటున 90% కార్మికులు ఉన్నటువంటి కార్మిక కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా శిథిలాగతులమయ్యే పరిస్థితి ఉందని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు అంతేకాదు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి రోజు 10 గంటల దినాన్ని 8 గంటలు అమలు చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు కేంద్ర గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్లో భాగస్వాములైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ఇవన్నిటికీ వాళ్ళు బాధ్యత వహించాలని చెప్పి తెలియజేస్తున్నాం. అంతేకాదు గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 2019 నుంచి 2024 వరకు ఉన్న టైంలో దేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఆంధ్రప్రదేశ్లో కార్మికుల కుటుంబాల కోసం, కార్మికుల సంక్షేమం కోసం ఆటో డ్రైవర్లకైతేనేమి మరియు కార్మిక సంఘాలందరికీ కూడా దర్జీలు అయితేనేమి మరియు చేనేత కార్మికులకైతేనేమి, నాయ బ్రాహ్మణులకైతేనేమి, రజకులకైతేనేమి, రైతు కూలీలకైతేనేమి అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసి సంవత్సరానికి 10,000 వాళ్ళ అకౌంట్ చేసి వాళ్ళ కుటుంబాల్లో వెలుగు నింపిన ఘనత ఒక వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నాము. ఈరోజు తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా రద్దుపరిచి ఈరోజు వాళ్ళ ఉసురు పోసుకుంటున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాము. అంతేకాదు రేపొద్దున జరగబోయే కార్మిక సంఘాల ఉద్యమాల కోసం వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ ఉంటుందని చెప్పి ఈ యొక్క కార్మికులకి అన్నింటికీ కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున అనంతపురం జిల్లా మన అనంత వెంకటరామరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలోనూ వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలోనూ పోరాటాలు చేస్తుందని చెప్పి కార్మికులకి అండగా నిలబడతామని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు అమలుపరిచినటువంటి లేబర్ కోడ్ను రద్దు చేయాలా, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా, కనీసం వాళ్ళకి 30,000 రూపాయలు జీతాలు ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు అనేక సంఘాల కార్మికులుగా పనిచేస్తున్నటువంటి లేబర్ వర్కర్లు కూడా ఈరోజు సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా జీతాలు ఇవ్వకుండా వాళ్ళ కడుపులు కొడుతున్నట్టు ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాం. రాబోయే కాలంలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కార్మికుల పక్షాన నిలబడి ఉద్యమాలు చేస్తుందని చెప్పి ఈ అవకాశం కల్పించిన కార్మిక నాయకులకి, వైఎస్ఆర్సీపీ నాయకులకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.